భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 7/3/2025 క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్ష అష్టమి శుక్రవారం అష్టమి మధ్యాహ్నం 1:41 వరకు మృగశిరానికి తెల్లవారుజామున 3:29 వరకు వర్జం ఉదయం 9:54 11:25 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:39 నుండి 9:26 వరకు మళ్ళీ దుర్ముహూర్తాలు 12:34 నుండి 1:21 వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం 6:19 సూర్యాస్తమయం 6:03 అమృతగడి రాత్రి 7:04 8:36 వరకు రాహుకాలం ఈరోజు 10:30 నుండి 12 గంటల వరకు కూడా రాహుకాలం శుభ సమయం లేదు ఈరోజు ప్రీతియోగం రాత్రి 10:14 భవ 1:41 బాలువ రాత్రి 12:52 మేషరాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది ఏ పని చేయలేకపోవడం ఉత్సాహం లేకపోవడం వృషభ రాశి శత్రువుల వల్ల ఇబ్బందులు విరోధాలు మాట్లాడితే విరోధము అన్నట్లుగా ఉంటుంది ఏ పని కూడా సరిగ్గా చేయలేకపోవడం మిథున రాశి స్వల్పంగా లాభాలు శ్రమతో పనులు పూర్తయ్యే అవకాశం కర్కాటక రాశి అధికంగా శ్రమ కానీ దైవభక్తి దేవాలయ దర్శనం చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి సింహరాశి విలువైన వస్తువులు కొనుట అప్రయత్నాలలో అనుకోకుండా కొన్ని లాభాలు పొందుట కానీ అనుకోని హామీలు కానీ డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది కన్యారాశి మానసికమైన అశాంతి ప్రతి పనిలో ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం తులారాశి విశేషమైన లాభాలు అధిక నష్టపడవలసి రావడం అనర్థాలు ఉండే అవకాశం వృశ్చిక రాశి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కుటుంబంలో మార్పులు స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ధనస్సు రాశి శత్రువులపై విజయము కార్యజయము దేవాలయ దర్శనాలు చేసే అవకాశం ఉంది మకర రాశి వివాహ ప్రయత్నాలు లాభాలు నూతన వ్యాపార లాభాలు అలాగే బద్ధకం లేకుండా ఉండవలెను కుంభరాశి అనిద్ర అకాల భోజనాలు అనుకోని సమస్యలు ధన వ్యయం కూడా ఉండే అవకాశం మీనరాశి నిందారోపణలో గురి అయ్యే అవకాశం నూతనమైన వస్త్ర విలువైన వస్త్రాలు ఏమన్నా ఉంటే జార విడుచుకునే అవకాశాలను జాగ్రత్తగా ఉండాలి వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే సర్వలక్షణలక్షణ్య ఓం సర్వలక్షణలక్షణ్యాయ నమః అన్నారు సర్వవిధముల లక్షణముల ప్రమాణముల చేత లక్షణాలక్షణుడై అయి ఉన్నాడు స్వామి అని తెలపబడుతోంది సర్వశాస్త్ర విచారాల చేత వేద విజ్ఞానాల చేత ద్వైత అద్వైత విశిష్టాద్వైత సాంప్రదాయముల చేత వివిధ యోగ విజ్ఞానముల చేత స్పష్టంగా తెలియజేయబడువాడు పరమాత్మయే కనుక సర్వలక్షణలక్షణ్యాయ నమః అనే భగవంతుణ్ణి సాధకులు వారి సంస్కారాలకు అనుగుణంగా విధానాలు అంటే కర్మ భక్తి జ్ఞాన ధ్యాన మార్గాల ద్వారా అనుసరించి ప్రతి సాధన కూడా చేయవలయను అని ఇందులో సారాంశంగా పరమాత్మ సర్వలక్షణ లక్షణ్యుడు కనుక ఓం సర్వలక్షణ లక్షణ్యాయ నమః అన్నారన్నమాట మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి.